మొత్తానికి జేసీ ప్రభాకర్ రెడ్డి అనుకున్న విధంగానే పంతం నెగ్గించుకున్నారు. ఇంటికొచ్చిన ఒక్క రోజులోనే అంటే 14 నెలల నిరీక్షణ తర్వాత పెద్దారెడ్డి తన సొంత ఇంటికి చేరుకున్నారు తాడిపత్రిలో. అయితే ఆయన అక్కడికి వచ్చి 24 గంటలు కూడా గడవక ముందే పెద్దారెడ్డిని వెళ్లిపోయేలా జేసీ ప్రభాకర్ రెడ్డి చక్రం తిప్పారు. అయితే సీఎం పర్యటన ఉంది. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు అక్కడ బందోబస్తు చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే ఈ నెల 10న తాడిపత్రిలో సీఎం పర్యటన ఉండబోతుంది. అయితే సీఎం పర్యటన తర్వాత మళ్లీ తాడిపత్రికి రావచ్చని పోలీసులు సూచించినట్టు తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా శాంతి భద్రతలకి ఎలాంటి భంగం కలగకుండా ఉండేందుకే పోలీసులు పెద్దారెడ్డికి ఇలాంటి సూచనలు చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే అక్కడ జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయిల్ ద్వారా పెద్దారెడ్డికి సూచించినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ నెల 11న మళ్ళీ తాడిపత్రికి తిరిగి వస్తానని పెద్దారెడ్డి చెప్పడం జరిగింది. సీఎం పర్యటన తర్వాత తాడిపత్రిలోనే పెద్దారెడ్డి ఉండే అవకాశం ఉంది. అక్కడే మకాం వేస్తూ ఉన్నారు. అయితే జేసీని ఎదుర్కొనేందుకు బలం కూడా కూడగడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఎవరైతే జేసీ బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏకం చేసే దిశగా పెద్దారెడ్డి ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే అనుచరులు, కార్యకర్తలు, పార్టీ నాయకులకు అండగా ఉంటానని పెద్దారెడ్డి హామీ ఇస్తూ ఉన్నారు. చూడాలి మరి. ఈ ప్రస్తుతానికైతే ఆయన తాడిపత్రిలో లేరు. కానీ సీఎం పర్యటన తర్వాత 11వ తేదీన ఆయన మళ్ళీ తాడిపత్రికి వెళ్తారు. ఆయన 14 నెలల నిరీక్షణ తర్వాత తాడిపత్రికి వెళ్లడం జరిగింది. కానీ 24 గంటలు కూడా గడవక ముందే ఆయన మళ్ళీ వెనుదిరగాల్సి వచ్చింది. కానీ ఆయన వెళ్ళినప్పుడు అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి లేరు. కానీ ఈసారి 11వ తేదీన ఆయన అక్కడికి వెళ్తే కనుక జేసీ ప్రభాకర్ రెడ్డి ఉండే అవకాశం ఉంది. మరి అక్కడ బలాన్ని అయితే కూడగడుతున్నట్టుగా తెలుస్తుంది 11వ తేదీ వెళ్ళడానికి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, మొత్తానికి 14 నెలల నిరీక్షణ తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రిలో సొంతింటికి చేరుకున్నారు. కానీ ఆనందం 24 గంటలు కూడా ఉండక ముందే ఆయన మళ్ళీ వెనుదిరగాల్సి వచ్చింది కొన్ని శాంతి భద్రతల రీత్యా, రాజకీయ పరిణామాల రీత్యా. అయితే ఇప్పుడు మళ్ళీ 11వ తేదీన ఆయన మళ్ళీ తాడిపత్రికి వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ టైంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలోనే ఉంటే గనక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? దానికి పెద్దారెడ్డి ఏ విధంగా సిద్ధమవుతున్నారు? కౌసల్య, సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఈ నెల 10వ తేదీ తాడిపత్రి పట్టణంలో ఉంది. అయితే శాంతి భద్రతల సమస్య వికృతం ఏర్పడుతుందని చెప్పి భద్రతా కారణాల వల్ల కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసుల సూచనతో ఆయన మళ్ళీ తన సొంత గ్రామం తిమ్మంపల్లకి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ప్రధానంగా జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బావ చనిపోవడంతో ఆయన గత 3 రోజుల నుంచి హైదరాబాద్ లో ఉన్నారు. అలాంటి సమయంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలతో కేతిరెడ్డి పెద్దారెడ్డిని పటిష్టమైన భద్రతతో పోలీసులు తాడిపత్రిలో తన సొంత ఇంటికి తీసుకొచ్చి భద్రత కల్పించారు. అక్కడ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా పట్టణంలో కూడా శాంతి భద్రతలకు విఘాతం కలక్కోకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. అయితే పెద్దారెడ్డి ఈ నెల 11 తర్వాత మళ్ళీ తాడిపత్రిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి వల్ల ఇబ్బంది పడ్డ వైసీపీ కార్యకర్తలు, నాయకులను తాడిపత్రి పట్టణంలోను, తాడిపత్రి చుట్టూ ఉన్న రూరల్ మండలాల పరిధిలోనూ పర్యటించనున్నారు. వారికి అండగా నిలబడనున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా పోలీసుల సూచనతో కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు తాడిపత్రి పట్టణాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ సీఎం పర్యటన నేపథ్యంలో ఎస్పీ జగదీష్ ఒక సూచన చేశారు. ఆ సూచనను కేతిరెడ్డి పెద్దారెడ్డి పాటించారు. అయితే ఇక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డి తనకు లిఖితపూర్వకంగా లెటర్ ఇవ్వమని ఎస్పీ గారిని కోరినట్టు కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఆయన తిరిగి 10వ తేదీ తర్వాత అంటే సీఎం చంద్రబాబు పర్యటన ముగిసిన తర్వాత ఎప్పుడైనా రావచ్చని ఎస్పీ సూచనప్రాయంగా తెలిపారని మనకు సమాచారం అందుతుంది. కౌసల్య, ఎస్, అయితే అక్కడ అంటే తాడిపత్రికి వెళ్ళిన 24 గంటల్లోనే అక్కడ వెళ్ళగొట్టేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డిని అక్కడ చక్రం తిప్పారని చెప్పి కూడా మనకు ప్రచారం జరుగుతూ ఉంది. అది ఎంతవరకు నిజం? ఈ ఆరోపణలన్నీ ఎంతవరకు నిజం? కౌసల్య, రెండు బలమైన వర్గాలు, 2 బలమైన నాయకులు గత కొన్ని ఏళ్ల నుంచి జరుగుతున్న ఫ్యాక్షన్ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలో భాగంగా సీఎం చంద్రబాబు తాడిపత్రి నియోజకవర్గానికి వస్తున్నారనే కారణంతో పోలీసులు సూచనలు చేశారు. గౌరవ ఎస్పీ కోరారు. ఎస్పీ సూచనతోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు మళ్ళీ తిమ్మంపల్లకి వెళ్లారు. అయితే ఇక్కడ స్థానికంగా అందుబాటులోని జేసీ ప్రభాకర్ రెడ్డి చక్రం తిప్పారని మనం అనుకోవాల్సిన పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే
ఆ, ప్రస్తుతానికైతే సీఎం రావడము తర్వాత ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తితే అందులో మళ్ళీ శాంతి భద్రత విఘాతం కలిగే అవకాశాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా జాగ్రత్తలు తీసుకుండొచ్చు తప్పితే ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి తన బావ చనిపోవడంతో ఆయన హైదరాబాద్ లో ఉన్నారు. ఒకవేళ జేసీ ప్రభాకర్ రెడ్డి ఏదైనా వెళ్ళగొట్టాలనే ఉద్దేశం ఉంటే ఆయన బహిరంగంగానే ప్రెస్ మీట్ పెడతారు, బహిరంగంగానే మాట్లాడతారు, బహిరంగంగానే ఆయన కార్యకర్తలు కూడా కవ్వింపు చర్యలకు దిగుతారు. ప్రస్తుతానికైతే పోలీసు సూచనతోనే ఆయన వెళ్ళినట్టు సమాచారం అందుతుంది. కానీ ఇందులో జేసీ ప్రభాకర్ రెడ్డి దాదాపు జోక్యం చేసుకొని ఉండరు అనే అభిప్రాయమే ఉంది కౌసల్య. అయితే పెద్దారెడ్డి మళ్ళీ తిరిగి 11వ తేదీన తాడిపత్రికి వెళ్ళబోతున్నారు. అప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కనుక ఉంటే అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది? ఎందుకంటే ఎప్పుడు కూడా అక్కడ ఆయన రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అయితే మొత్తానికి ఆయన రీసెంట్ గా మొన్న వెళ్ళినప్పుడైతే అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి లేరు. కానీ ఇప్పుడు 11వ తేదీన వెళ్ళేటప్పుడు ఆయన ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాంటప్పుడు అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా? మళ్ళీ పెద్దారెడ్డిని మళ్ళీ వెనుదిరిగి పంపించే అవకాశం ఏమైనా ఉందా? కౌసల్య, సుప్రీంకోర్టు అనేది ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానము. సుప్రీంకోర్టు ఆదేశాలతో, సుప్రీంకోర్టు తీర్పుతో పోలీసులు పెద్దారెడ్డిని తాడిపత్రిలో తన సొంత ఇంటిలో పటిష్టమైన భద్రతతో తీసుకువచ్చి ఆయన ఇంటి వద్ద దించి వెళ్లారు. అయితే ఇక్కడ ప్రధానంగా జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో లేకపోవడం, అయితే అంతకు ముందే తాడిపత్రిలో ఆయన కార్యకర్తల సమావేశం నిర్వహించుకుంటాననుకున్నా కూడా పోలీసు సూచనతోనే ఆయన కార్యకర్తల సమావేశాన్ని కూడా వాయిదా వేశారు. ఎందుకంటే ఈ గతంలో ఇదే పోలీసుల ద్వారా నన్ను అడ్డుకున్నారు, నన్ను తాడిపత్రిలో నా సొంత ఇంటికి వెళ్ళనీకోకుండా నన్ను అడ్డుకున్నారు. కేవలం పోలీసుల అండతోనే జేసీ ప్రభాకర్ రెడ్డి తనను తాడిపత్రి పట్టణంలో తన ఇంటికి రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు చేశారు. గతంలో చేసిన ఎవరైతే పోలీసుల మీద ఆరోపణలు చేశారో మొన్న 6వ తేదీ అదే పోలీసులు అదే సుప్రీంకోర్టు తీర్పుతో పెద్దారెడ్డిది తిమ్మంపల్లి నుంచి పటిష్టమైన భద్రతతో తీసుకొచ్చి తాడిపత్రిలో దింపారు. ఇక్కడ సుప్రీంకోర్టు అనేది ఒక అత్యున్నత న్యాయస్థానము. సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత పోలీసులు తూచా తప్పకుండా పాటించాలి. అయితే పోలీసులు తూచా తప్పకుండా పాటించాలి కాబట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి దాదాపు కవ్వింపు చర్యలకు కానీ ఆయన మరో ఆలోచన కూడా చేస్తారని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజ్యాంగము అత్యున్నత హోదాలో ఉన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి పౌరుడు దాదాపు పోలీసులు తూచా తప్పకుండా పాటిస్తారు. ఎందుకంటే ఇక్కడ అప్పటికి జేసీ ప్రభాకర్ రెడ్డి లేకపోవచ్చు. తన కుటుంబంలో ఒక సభ్యుడు మరణించడంతో ఆయన దాదాపు 3 రోజుల నుంచి హైదరాబాద్ పట్టణంలో ఉన్నారు. ఆయన రావడానికి మరో 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. అయితే ఆయన వచ్చిన తర్వాత కూడా కవ్వింపు చర్యలకు దిగుతారని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికైతే తాడిపత్రి పట్టణం చాలా ప్రశాంతంగా ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డితో వచ్చిన తాత్కాలిక సమస్య ఏంటంటే ఆయన తాడిపత్రి పట్టణం మాది, గత 40 ఏళ్ల నుంచి మా కుటుంబాన్ని ఆదరిస్తున్నారు, మాదే తాడిపత్రి. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డిని మేము ఎక్కడా అడ్డుకోము, కేతిరెడ్డి వల్ల ఇబ్బంది పడిన బాధితులే అడ్డుకుంటారని అంతకు ముందు కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే తాడిపత్రి పట్టణం ప్రశాంతంగా ఉంది. ఈ కౌసల్య, అయితే జేసీని ఎదుర్కొనేందుకు బలాన్ని కూడగడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది పెద్దారెడ్డి. అయితే జేసీ బాధితులను కూడా ఏకం చేస్తున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. అది ఎంతవరకు నిజం? అసలు పెద్దారెడ్డి బలం ఏంటి? కౌసల్య, జేసీ ప్రభాకర్ రెడ్డి బలము, ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డి బలము, ఇద్దరి బలాన్ని సరి సమానంగా ఉంటాయి. ఎవరి బలాన్ని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబం జిల్లాలో బలంగా ఉంది, కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబం జిల్లాలో బలంగా ఉంది. ఇది కేతిరెడ్డి పెద్దారెడ్డి 3 నియోజకవర్గాల ప్రభావితం చూపుతారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం పార్లమెంటు పరిధిలో ప్రభావం చూపుతారు. ఇక్కడ ఎవరు తక్కువగా అంచనా వేయడానికి లేదు. సరి సమానులు, సరి ఉజ్జీలు. అయితే ఇక్కడ ప్రధానంగా జేసీ బాధితులు అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి వల్ల ఇబ్బంది పడిన వారిని పరామర్శిస్తూ వారిని ఏకం చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే జేసీకి టీడీపీలో కూడా వ్యతిరేక వర్గాలు ఉన్నాయి. మొన్న జరిగిన కాకర్ల రంగనాథ్ వర్సెస్ జేసీ ఎపిసోడ్ లో కూడా
కాకర్ల రంగనాథ్ వర్గం జేసీ పైన కొంచెం పైచేయి సాధించినట్టు మనకు సమాచారం అందుతుంది. వినాయక శోభాయాత్రలో రెండు వర్గాలు, ఏదైతే కాకర్ల వర్గము ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం గొడవ పడ్డారు. ఆ గొడవలో జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు తన అనుచరుల మీద 7 మంది మీద కేసులు నమోదు చేశారు. అయితే మా మీదే కేసులు నమోదు చేస్తావంటూ జేసీ ఫైర్ అవడంతో అక్కడ ఉన్న సిఐ బదిలీ ట్రాన్స్ఫర్, ఆయన లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోయారు. ఆయన స్థానంలో శివగంగాధర్ రెడ్డి అనే సిఐ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ప్రధానంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మీద ఒక కేసు నమోదైందంటే అది దాదాపు టీడీపీ కూటమిలో పెద్దల సలహా సూచనతోనే నమోదు చేశారని మనం అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డికి కేతిరెడ్డి పెద్దారెడ్డితోనే కాకుండా టీడీపీలో కూడా ఒక వర్గం జేసీ ప్రభాకర్ రెడ్డిని వ్యతిరేకిస్తుంది. సో ఇక్కడ ఓవరాల్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి బాధితులు అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి వల్ల ఇబ్బంది పడిన వారిని అటు వైసీపీలో గానీ లేదా సామాన్యులు గానీ పరామర్శించే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళ మద్దతు కూడగట్టే అవకాశాలు ఉన్నాయి. కౌసల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో మొత్తానికి 14 నెలల నిరీక్షణ తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్ళడం జరిగింది తన సొంత ఇంటికి. తర్వాత 24 గంటలు కూడా గడవక ముందే ఆయన మళ్ళీ తిరిగి ఆయన బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది తాడిపత్రి నుంచి. కానీ అక్కడ సీఎం చంద్రబాబు పర్యటన ఉన్న నేపథ్యంలోనే అక్కడ పోలీసులు ఆయనకి భద్రత కల్పించలేమని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ఆయనని తాడిపత్రి నుంచి వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. ఆయన ఇప్పుడు పెద్దారెడ్డి తిరిగి మళ్ళీ 11వ తేదీన తాడిపత్రిలో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఆయన అక్కడే మకాం వేసే అవకాశం కూడా ఉంది. అలాగే ఆయన బలాన్ని కూడా కూడగట్టుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. చూడాలి మరి అప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తాడిపత్రిలో ఉంటే ఎలాంటి సంఘటనలు జరుగుతాయి ఏంటి అనేది. ఎందుకంటే ఆల్రెడీ పెద్దారెడ్డికి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి, అక్కడ ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఆయనకి పటిష్ట భద్రత కూడా ఉండే అవకాశం ఉంది. చూడాలి, ఇది ఒక సవాల్గానే మారుతుంది. అక్కడ జిల్లా ఎస్పీకి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది పరిణామాలు మనం వేచి చూడాలి.